నమస్తే 99 టీవీకి స్వాగతం. రణక్షేత్రంలో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు మండలం పాక్షికంగా ఉంది. నెల్లూరు కార్పొరేషన్ 16 నుంచి 26, 29, 30, 45 నుంచి 48 వార్డులు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఓటర్ల సంఖ్యను ఒకసారి గమనిస్తే పురుషులు 1,30,358 మంది, అలాగే మహిళలు 1,37,367, మొత్తంగా 2,67,750 మంది ఓటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్రను చూద్దాం. రావూరు రద్దయిన తర్వాత 2009లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 9 సార్లు గెలిచింది, తెలుగుదేశం పార్టీ 3 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలుపొందాయి. ఇక రెడ్లు 11 సార్లు అత్యధికంగా ఇక్కడ ఎలక్ట్ అయ్యారు. కమ్మ సామాజిక వర్గం నాయకులు 4 సార్లు గెలుపొందారు. ఆనం కుటుంబం 7 సార్లు ఇక్కడ అప్రతిహతంగా గెలిచింది. 2014, 2019లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి 2 వరుస విజయాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయారు. సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ముస్లింలు 12% ఉన్నారు, ఎస్సీలు 15%, రెడ్డి 10%, బలిజ 10%, యాదవ 8%, యానాది 6%, కమ్మ 5%, ఇతర కులాలు 34%గా ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాలని పరిశీలిస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. 79,103 ఓట్లు దక్కించుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి నన్నపరెడ్డి సురేష్ రెడ్డి పోటీ చేశారు. 53,450 ఓట్లు తెచ్చుకున్నారు. 25,000కు పైగా మెజారిటీ దక్కింది. 2019లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్ళీ పోటీ చేసి ఇక్కడి నుంచి గెలిచారు. 85,724 ఓట్లు. అబ్దుల్ అజీజ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. 64,948 ఓట్లు దక్కించుకున్నారు. మెజారిటీ 22,776. మరి 2024లో ఉన్న బరిలో ఉన్న అభ్యర్థుల విషయానికి వస్తే ఇప్పుడు 2014 అండ్ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పేరు మోసిన కాంట్రాక్టర్. 1999లో మొదటిసారిగా టీడీపీ నుంచి ఆలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో సర్వేపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. ఇక 2019లో తెలుగుదేశం పార్టీ టికెట్ ప్రకటించాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. 2019లో నెల్లూరు వైసీపీ ఎంపీగా పోటీ చేసి ఆయన గెలుపొందారు. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో చేరి 2014లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో మళ్ళీ గెలిచారు. క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. టీడీపీలో చేరిన తర్వాత ఎమ్మెల్యేగా అనర్హత వేటుపడింది. 2024లో మళ్ళీ నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రధాన అంశాలు చూద్దాం. ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయి, ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయనే అంశాలని ఇద్దరే అన్నట్టు పోటీ పడుతూ ఉన్నారు. నెల్లూరు రూరల్ గెలుపు 2 పార్టీలకు చాలా ప్రెస్టేజ్గా భావిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 వరుస విజయాలు సాధించి పెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు చేసి టీడీపీ నుంచి గెలుపు మీద ధీమాగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఓటమి తెలియని ఆదాల తన సిట్టింగ్ ఎంపీ స్థానం వదిలి శ్రీధర్ రెడ్డి మీద బరిలో దిగడం పోటీ తీవ్రతను మరింత పెంచింది. చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాయి. ఇప్పటిదాకా ఓటమి ఎరగలేదు ఆదాల కుటుంబం. సో ఆయన అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలో అది చాలా వార్తలు వచ్చాయి, చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అయిపోయారు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని ఒక బలమైన అభ్యర్థిని ఈ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెట్టింది. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గెలవని చోట తెలుగుదేశం పార్టీ బోని కొట్టాలని చూడడం కూడా ఉత్కంఠ పెంచుతోన్న పరిస్థితి. సో ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాలని పర్టికులర్గా చాలా సీరియస్గా తీసుకుంది. అలాంటి టాప్ 10 నియోజకవర్గాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత ఆ పార్టీ నుంచి
సస్పెండ్ అయిన పర్సన్ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఓడించాలని చెప్పి అక్కడ బలమైన అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. సో నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కనిపిస్తోంది.